హాయ్ ఫ్రెండ్స్, మేము డ్రై ఫ్రూట్స్ లడ్డు చేసుకున్నామండి. చాలా బాగా వచ్చింది. డ్రై ఫ్రూట్స్ లడ్డు అంటే హెల్త్కి చాలా మంచిది కదండి, ప్రోటీన్ ఫుడ్ కదా. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ముందు కావాల్సినవి బాదం పప్పు, సన్ఫ్లవర్ సీడ్స్, పంప్కిన్ సీడ్స్, వాటర్ మిలాన్ సీడ్స్, వాల్నట్స్, ప్లెయిన్ పిస్తా, జీడిపప్పు ఇవన్నీ తీసుకోవాలండి. తర్వాత డేట్స్ కూడా తీసుకోవాలి. స్వీట్కి తగ్గట్టుగా గింజను తీసుకుని 1 కప్ వరకు తీసుకుని ఆనియన్ బ్లెండర్లో బ్లెండ్ చేసుకున్నాం మేము. ఆనియన్ బ్లెండర్ లేని వాళ్ళు మిక్సీ కూడా యూస్ చేసుకోవచ్చు. లైట్గా బ్లెండ్ చేయాలండి, ఎక్కువ చేసుకోకూడదు. తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టుకుని హీట్ అయ్యాక నెయ్యి వేసుకుని బాదం పప్పును ముందుగా వేసుకుని 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ డ్రై ఫ్రూట్స్ అండ్ సీడ్స్ అన్నీ కూడా వేసేసుకుని అవన్నీ 5 to 10 మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో పెట్టుకుని మొత్తం ఫ్రై చేసుకుంటూ ఉండాలండి. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయాలి. తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వాలండి. చల్లారిపోయిన తర్వాత ఆనియన్ బ్లెండర్లోకి తీసుకోవాలి. అండ్ నువ్వులు కూడా ఇష్టం ఉన్న వాళ్ళు నువ్వులు కూడా ఫ్రై చేసుకుని అదే దాంట్లో యాడ్ చేసుకోండి. మేము నువ్వులు కూడా యాడ్ చేసుకున్నాం, ఇది ఆప్షనల్. నువ్వులు యాడ్ చేసుకుని మొత్తం అన్నీ కూడా బ్లెండ్ చేసుకోవాలి. కచ్చాబిచ్చా బ్లెండ్ చేసుకోవాలండి. మొత్తం మెత్తగా చేసుకుంటే టేస్ట్ అనేది అంత బాగోదు. తర్వాత కడాయి పెట్టుకుని స్టవ్ మీద డేట్స్ని ఆల్రెడీ బ్లెండ్ చేసుకున్నాం కదా, అది వేసేసి నెయ్యిలో మొత్తం స్మాష్ చేయాలండి. ఇలా స్మాష్ చేసుకుంటూ అండ్ మనం డేట్స్ అవన్నీ కూడా బ్లెండ్ చేసుకునే ఉన్నాయి కదా, అవన్నీ కూడా వేసేసుకుని మొత్తం అన్నీ కలిసేంత వరకు కలుపుకుంటూ 2 మినిట్స్ పాటు ఫ్రై అవనివ్వాలండి స్టవ్ మీద. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయాలి. స్టవ్ ఆఫ్ చేసేసి ఒక ప్లేట్లోకి తీసుకుని పల్చగా పెట్టుకుంటూ కొంచెం చల్లారుతూ ఉంటుంది. ఈలోపు మనం ఉండలు చుట్టేసుకోవాలండి. అంతే అండి, డ్రై ఫ్రూట్స్ లడ్డు రెడీ. ఇలా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. డ్రై ఫ్రూట్స్ లడ్డు ప్రోటీన్ ఫుడ్ కాబట్టి హెల్త్కి చాలా మంచిది. ఒక 15 డేస్కి 20 డేస్కి ఇలా ఒకసారి చేసి పెట్టుకుంటే సరిపోతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.